నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కేషనల్ స్కూల్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. విమర్శించే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో ఏమీ చేశారో చెప్పారన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ తో స్కూల్స్ ఆధునీకరిస్తున్నామన్నారు. పేదపిల్లలకు మంచి చేస్తుంటే దాన్ని కూడా ఓర్చుకోలేకున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ చీప్ పాలిటిక్స్ కి అభివృద్దితోనే సమాధానం చెబుతామన్నారు. 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. 14,000 కోట్లతో డ్రైన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సిటీలో 50 కోట్లతో 15 డ్రైన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. సిటీలోని 15 ప్రభుత్వ హైస్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తాము. ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఏర్పాటు చేస్తున్నాము. నెల్లూరును గ్రీన్ సిటీ చేస్తారు. చెట్లు నాటే కార్యక్రమానికి కార్పొరేషన్ నుంచి ₹1 కూడా వెచ్చించామన్నారు. విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ అంటే మనం ముందు ఎప్పుడు వినలేదు. నెల్లూరు నగరానికి సిఎస్ఆర్ ఫండ్స్ అనేది పరిచయం చేసిన నాయకుడు మన నారాయణ సార్ గారు. చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు విజిట్ చేయడానికి మన సార్ కొందరు నారాయణ సార్ ఇచ్చేస్తున్నారు. మొత్తం ఇక్కడ జరుగుతున్న పనుల గురించి అన్ని వివరించి ఇప్పుడు చిన్నపిల్లలకి ఎక్కడెక్కడ పెట్టాలి అని చెప్పి కూడా ఆయన మాతో షేర్ చేసుకున్నారు. మంత్రి గారు నారాయణ గారు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ చాలా అద్భుతంగా రాబోతా ఉంది. ఈ నెల 20వ తారీఖు ఫస్ట్ స్లాబ్గా వేయడం జరుగుతుంది. అన్ని కాలువలు, రామరెడ్డి కాలువ కావచ్చు, మిగతా కాలువలన్నీ కానీ ఈరోజు దాన్ని ప్రాపర్గా కాంక్రీట్ చేసి పైన అన్ని కానీ కాలువల పైన స్లాబ్ వేసి ప్రజలకు రోడ్లు ఉపయోగపడేటట్టు, అలాగనే అక్కడ ఎవరైతే లోన్ రీపేమెంట్ అన్నిసి పెట్టుకోవచ్చు అలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఈరోజు ఆల్రెడీ అంటే వాళ్ళు ఇచ్చే షేరు మన షేరు తీసుకుంటే 14,000 కోట్లు అవుతుంది. దాంట్లో ఆల్రెడీ 2,200 కోట్లకు విశాఖపట్నం, విజయవాడకి ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. మిగతా అమౌంట్ కూడా ప్రాజెక్టు సబ్మిట్ చేస్తున్నారు. బహుశా రాబోయే 2 నెలల్లో అది కూడా శాంక్షన్ అయితే మరొక 14,000 కోట్లతో డ్రైన్స్, రోడ్స్, లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రం చేస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుల్ని. సో ఏ ప్రజలైతే నన్ను గెలిపించారో వారికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత నాది. అందుకని ఈరోజు ఏదైతే 2014-19లో 1,100 కోట్లతో యూజిడీ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ తీసుకొచ్చి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టాం. కేవలం ఒక 150 కోట్లు ఆగిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు టచ్ అయ్యేలా. అయితే ఆ 160 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని శాంక్షన్ చేసాం. వర్క్ కూడా జరుగుతుంది. అది డిసెంబర్ ఎన్నింగ్ లోపల అవుతుంది. అది కాకుండా బ్యాలెన్స్ యూజిడీ ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా అమృత్ 2.0లో శాంక్షన్ చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్. కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు. అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అంతా 30 అడుగులు ఉండాల్సింది 3 అడుగులు, 2 అడుగులు. అందువల్లనే 2017లో ఫ్లడ్ వస్తే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన వాటర్ అంతా వెనక్కి రివర్స్ తన్ని దాదాపు సగం నెల్లూరు మునిగిపోయింది. కొన్ని దగ్గరలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటినాయి నీళ్లు. ఆ రోజు ఇక్కడ 42-43 వార్డులో పడవల్లో యాక్చువల్గా తిరిగి సర్వీస్ చేశాం. మన్సూర్ నగర్ సీఎం గారు కూడా పడవల్లో పోయారు, పడవల్లో తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి ప్లాన్ చేయమంటే అటు ఇరిగేషన్ మున్సిపల్ వాళ్ళతో ప్లాన్ చేస్తే వాళ్ళు 50 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డ్రైన్స్ అన్ని కట్టాలంటే స్కూల్ టైంలో పిల్లలు ఆడుకుంటారు. అన్ని స్కూల్స్లో, నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్లో ఫౌండేషన్ కావాల్సిన మెటీరియల్, క్వశ్చన్ పేపర్, ఓరియంటేషన్ నారాయణ విద్యా సంస్థలు ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచే దాదాపు 1,500 మంది పిల్లలు చదువుతున్నారు.